సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకంటే వ్యయమందు ఉండేటువంటి బుధుడు జన్మరాశిలోకి వచ్చారు. జన్మరాశి యందు ఉండేటువంటి రవి 2వ స్థానానికి వెళ్ళారు. అంటే కొంతలో కొంత బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం యొక్క మార్పు జరిగింది. అయితే 2వ స్థానంలో రవి ఏమి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాకపోయినప్పటికీ సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం యథా అన్నారు. అంటే దేని ఫలితమైనా తక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ జన్మ రవి మీద 2వ రవి కొంత మంచి విషయమే. ఆయన ఏమైనా కొంత మాట పట్టింపులనో లేకపోతే కొన్ని చికాకులను కలగజేస్తాడు, కానీ ఉపద్రవాలను ఏమీ సృష్టించడు. అలాగే అనారోగ్య సమస్యలకి కారణం కారు. కాబట్టి ఏంటి అంటే ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత ఉపశమనాన్ని కలిగించే వారంగా ఉంటుంది. అంటే అంత ఉధృతి ఉండదు, అంత అనారోగ్య సమస్యలు ఉండవు, అంత ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆర్థిక నష్టం ఉండదు. ప్రత్యేకించి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. అంటే ఎవరైనా కొంత సహాయ సహకారాలని అందిద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నవాడు దొరుకుతాడు. గతంలో అటువంటి వాడు ఎవడు దొరకడు. అంటే మీ మీద కన్సర్న్ ఉండేటువంటి వాడు ఎవడు గతంలో దొరకరు. ఇప్పుడు కొంత మీ మీద శ్రద్ధ చూపించేటువంటి వాళ్ళు, మీ గురించి అంటూ ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది దొరుకుతారు. అది ఒక రిలీఫ్గా ఉంటుంది. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి దాని మీద ఈ వారంలో కొంత క్లారిటీ వస్తుంది. అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక కొత్త జీవన విధానాన్ని అవలంబన చేస్తూ ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతతని పొందడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే మీరు గమనించండి, ఎవరైతే ఈ పసుపు రంగు దుస్తులు ధరిస్తూ తెలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారో వారు మీ పట్ల చూపించేటువంటి ప్రేమాప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కపటం అనేటువంటిది ఉండదు. కాబట్టి వారిని ఈ వారంలో కొంత నమ్మచ్చు. ఎందుకంటే వారు మీకు ఎదురయ్యి కొంత సహాయం చేస్తామనేటువంటి భావనని కలిగి ఉంటారు. అలాగే ఈ వారంలో కొన్ని విషయాలను కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గత వారానికి ఈ వారానికి తేడా ఏంటి అంటే, గత వారంలో హరీబరీగా ఉంటుంది గ్రహస్థితి. తినడానికి సమయం దొరకదు, పడుకోవడానికి కొంత అవకాశం ఉండదు, ఇలా అనేక రకాలుగా ఉంటూ ఈ వారంలో కొంత ప్రశాంతమైన వాతావరణం ఉండొచ్చు. దానికి గ్రహస్థితి సహకరిస్తుంది. తప్పితే ఉద్యోగంలో వ్యాపారంలో ఒత్తిడి సహజము, ఖర్చు సహజము, ఏదైనా కొంచెం ఇబ్బంది సహజమైనప్పటికీ కొంతలో కొంత మెరుగ్గా ఉంటుంది. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. నిజానికి మీరు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అరటిపళ్ళని కానీ బెల్లం కానీ చెరకును కానీ సమర్పణం చేస్తే గ్రహదోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.